చాలామంది అంటారు శత్రువులు మాకు అటున్నారన్నా ఇటున్నారన్నా అటున్నారన్నా అంటారు. అర్థమైందా? అటు ఉంటూ ఉన్న శత్రువులు ఏం చేయలేరు నిన్ను. ఎందుకంటే అటు ఇటు ఉన్న శత్రువులతో యుద్ధం చేయడానికి నీ పక్షంలో దేవుడు ఉన్నాడు. కానీ దైవ నియమం ప్రకారం నువ్వు ఉన్నావో లేవో అది చూసుకోవాలి. నువ్వు ఫస్ట్ నువ్వు పరుగు పందెములో నువ్వు చేపట్టినటువంటి ఒక పందెం, చేపట్టినటువంటి ఒక పరుగు నువ్వు తొదముట్టించడానికి నియమము కలిగి ఉన్నావో లేవో అది చూసుకోవాలి నువ్వు ముందు. అలాగాని దయచేసి నువ్వు పరిగెత్తకపోతే అందరు ఎగతాళి చేస్తారు. అవునా కదా? అబ్బా ఏమో తెగ పరిగెత్తుతానని పరుగు పందెంలోకి పోయింది, ఏమో లాంటి పోటుగాళ్ళు ఎవరు లేరు పరిగెత్తడానికి అన్నారు. పరుగు పందెంలో గెలవడం ముఖ్యం. నువ్వు గెలవాలంటే ఎలా పరిగెత్తాలి చెప్పండి? ఎలా పరిగెత్తాలి? కంగారు పడుతా పరిగెత్తకూడదు, పందాల మీద పరిగెత్తకూడదు, నియమం ప్రకారమే పరిగెత్తాలి. నియమం ప్రకారం పరిగెత్తే వాళ్ళకి ఎటువంటి అలసట ఉండదండి, భయం ఉండదండి, ఆందోళన ఉండదండి. ఎందుకంటే వాళ్ళు హృదయములంట కలవరపడరంట. నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాణ్ణి అనేటటువంటి భయం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నియమం ప్రకారం ఉన్నవాళ్ళు. కాబట్టి నియమం ప్రకారము పరిగెత్తాలి, అప్పుడే నీకు ఈ బహుమానం దొరుకుతుందని చాలా చక్కగా ఈ మాటను పౌలు చెప్తున్నాడు. ఒకసారి దేనికి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా దేనికి స్తోత్రాలు చెప్దామా?